Hello, Namaste. Welcome back again in our YouTube ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు. యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఉంది, యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క న్యూస్ అండ్ అప్డేట్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే చూడబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెసెంట్లీ మార్కెట్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది, దాన్ని మనం చూద్దామండి. అండ్ దాంతోపాటు రేపు మన ఇండియన్ మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు అండి, నిఫ్టీ 50 ఈ వీక్ 840 పాయింట్స్ వరకు అయితే గెయిన్ అయింది. ఓవరాల్ పర్సెంటేజ్ వైజ్ చూడొచ్చు, నిఫ్టీ 50 ఈ వీక్ 3.38% వరకు గెయిన్ అయింది. అదే సెన్సెక్స్ వచ్చేసి ఈ వీక్ 3.23% వరకు గెయిన్ అయింది. సో మన ఇండియన్ మార్కెట్ ఈ వీక్ ఎందుకు ఇంత పాజిటివ్ ఉండేదంటే, ఈ వీక్ ట్రంప్ గారు వచ్చేసి మన ఇండియా మీద టారిఫ్ని కట్ చేశారండి. అందుకే మన ఇండియన్ మార్కెట్ ఈ వీక్ పాజిటివ్ ఉండేది. అండ్ ఇప్పుడు రేపు కూడా మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే నిన్న ఫైనలీ ఇండియా అండ్ యుఎస్ది ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అయితే సైన్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యుఎస్ ఇండియా అండ్ విల్ ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ మూవ్ క్లోజర్ టు బ్రాడ్ ప్యాక్ట్ అండి. సో యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ రిలేటెడ్గా ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ ఏమో నిన్న అన్ఈవీల్ అయితే చేశారండి. అండ్ దీని రిలేటెడ్గా నేను వీడియోలో నేను మీకు డీటెయిల్గా అయితే షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. అండ్ ఈ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్గా ఇండియా వచ్చేసి యుఎస్ నుంచి $500 బిలియన్ గూడ్స్ అయితే బై చేస్తుందండి, అది కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో. సో ఇది ఒక బిగ్ గుడ్ అప్డేట్ అండి. ఇండియా వచ్చేసి యుఎస్ నుంచి $500 బిలియన్ ఇది గూడ్స్ వచ్చేసి బై చేస్తుంది ఫ్యూచర్లో. అండ్ దీనివల్ల బోత్ ఇండియా అండ్ యుఎస్కి అయితే బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇది జస్ట్ ఫ్రేమ్వర్క్ అండి. యాక్చువల్గా బైలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ అవుతుంది అంటే, బైలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మిడ్లో సైన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా యుఎస్ మే సైన్ ఫార్మల్ ట్రేడ్ ప్యాక్ట్ బై మిడ్ మార్చ్ అండి. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఫ్రేమ్వర్క్ ఇష్యూ అయింది. యాక్చువల్గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సైన్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ రెసిప్రోకల్ టారిఫ్ 25% నుంచి 18% చేశారు కదా. సో అది ఎప్పుడు సైన్ అవుతుంది, అది వచ్చేసి మే మిడ్లో సైన్ అవుతుందండి. అండ్ అక్కడి నుంచి అది ఏమో 18% టారిఫ్ ఏమో ఎఫెక్టివ్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇండియా వచ్చేసి రష్యా నుంచి ఆయిల్ బై చేయడం ఆపేసింది. సో 25% టారిఫ్ పెనాల్టీ లాగా యూఎస్ ఏమో ఆగస్టు మంత్లో మన ఇండియా మీద ఇంపోజ్ చేసింది కదా, అది 0% అయిపోయింది. అది వచ్చేసి నిన్నటి నుంచి ఎఫెక్టివ్ అయిపోయింది. బట్ రెసిప్రోకల్ టారిఫ్ 25% ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు 18% చేశారు కదా, అది వచ్చేసి మిడ్ మార్చ్ నుంచి అయితే ఎఫెక్టివ్ అవుతుందండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి, దీన్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే, ఆబ్వియస్లీ మన ఇండియాకి బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయిందనుకోండి, ఆబ్వియస్లీ మన రూపీ చూసండి అది స్టెబిలైజ్ అవుతుందండి. ఇప్పుడు ప్రెసెంట్లీ రూపీ చూశారనుకోండి, మన స్టెబిలైజ్ అవుతుంది అంటే అగ్నెస్ట్ ది యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియన్ రూపీ లాస్ట్ వీక్ 91.7 రూపీస్ దగ్గర ఉండేది, అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 90.58 దగ్గర అయితే ఉంది. సో మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐస్ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు కదా. సో ఇప్పుడు ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనల్లీ సైన్ అయిపోయింది అనుకోండి, ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో మళ్ళీ వస్తారని ఇది ఎవరంటున్నారు, ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిహార్ వోరా అయితే అంటున్నారండి. అండ్ ఇప్పుడు మీరు ఎఫ్ఐడిఐ డేటా చూడొచ్చండి. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫెబ్ మంత్లో ఎఫ్ఐస్ 3 డేస్ బయింగ్ చేశారండి, అదే 3 డేస్ సెల్లింగ్ చేశారండి. యాజ్ ఆఫ్ నౌ టోటల్ ఇక్కడ మీరు చూడొచ్చు, యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్లో ఎఫ్ఐస్ బయింగ్ సైడ్లో ఉన్నారండి 2645 crore. అదే డిఐస్ వచ్చేసి 2892 crore బయింగ్ సైడ్లో ఉన్నారు. అండ్ అదే లాస్ట్ మంత్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో 41,000 crore హ్యూజ్ సెల్లింగ్ అయితే చేశారండి. అండ్ ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల డెఫినెట్గా ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో మళ్ళీ రిటర్న్ అయితే అవుతారు. అండ్ ఇప్పుడు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే, ప్రెసెంట్లీ ఇక్కడ మీరు చూడొచ్చండి, నిఫ్టీ 0.68% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, రేపు మన ఇండియన్ మార్కెట్లో మనం ఒక పాజిటివ్ స్టార్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో రేపు మన ఇండియన్ మార్కెట్ 80% ఛాన్స్ ఉందండి పాజిటివ్లో ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు రేపు మన ఇండియన్ మార్కెట్
మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మీరు ఒకసారి గిఫ్ట్ నిఫ్టీని అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ టాటా స్టీల్ మీద ఉంది. టాటా స్టీల్ది Q3 రిజల్ట్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అవ్వగానే డిక్లేర్ అయిందండి. Q3 రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ది Q3 డేటా. Q3లో టోటల్ సేల్ చూశారనుకోండి 57,000 crore, ప్రీవియస్ క్వార్టర్ 58,000 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 53,000 crore ఉండేది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో సేల్స్ ఫాల్ అయింది, ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q3లో 2,730 crore, ప్రీవియస్ క్వార్టర్ 3,183 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 1,295 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది అండ్ ఇయర్ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. అండ్ ఇక మీ మార్జిన్ చూడొచ్చు, ప్రెసెంట్లీ Q3లో 14% ఉంది, క్యూఆన్క్యూ బేసిస్లో 1% ఫాల్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్లో 3% రైజ్ అయింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో వీక్ పర్ఫార్మెన్స్ ఉంది, బట్ ఇయర్ ఆన్ బేసిస్లో టాటా స్టీల్ది ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందండి ప్రతి ఒక్క సెగ్మెంట్లో, సేల్స్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్లో. అండ్ ఇక మీరు చూడొచ్చు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 723 టైమ్స్ ఇయర్ ఆన్ బేసిస్లో రైజ్ అయింది అండ్ అదే రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ బేసిస్లో 6% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ మీరు చూసారనుకోండి టాటా స్టీల్ది Q3 రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ని మీట్ అయిందా లేదంటే మిస్ అయిందంటే ఎక్స్పెక్టేషన్ని బీట్ చేసేసిందండి. సో మంచి రిజల్ట్ అయితే టాటా స్టీల్ది వచ్చిందండి. సో మీరు డెఫినెట్గా టాటా స్టీల్ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ అతుల్ ఆటో మీద ఉంది. సో అతుల్ ఆటోది కూడా Q3 రిజల్ట్ డిక్లేర్ అయిందండి ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ బేసిస్లో 100% వరకు రైజ్ అంటే డబల్ అయింది. రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ బేసిస్లో 18.5% వరకు రైజ్ అయింది. ఎబిటా 70% రైజ్ అయింది. మార్జిన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ 8.5% ఉంటే అది ఇంక్రీజ్ అయ్యి 12.3% అయింది. సో ఎక్సలెంట్ టైప్ రిజల్ట్ అయితే అతుల్ ఆటోతో వచ్చిందండి. సో రేపు మీరు డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ జేకే టైర్స్ మీద ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ని కూడా రేపు మీరు ఫోకస్ చేయాలండి, ఎందుకంటే ఈ కంపెనీ కూడా Q3 రిజల్ట్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిక్లేర్ అయింది. అండ్ ఇక మీ రిజల్ట్ చూడొచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్లో కూడా సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q3లో 208 crore, ప్రీవియస్ క్వార్టర్ 227 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 53 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఇక్కడ మీరు చూసి అనుకోండి నెట్ ప్రాఫిట్ ఫాల్ అయింది అండ్ అది కూడా ఎందుకు ఫాల్ అయిందంటే అదర్ ఇన్కమ్ నుంచి వీళ్ళకి ఎక్సెప్షనల్ లాస్ అయితే అయిందండి. అండ్ ఎక్సెప్షనల్ లాస్ అవ్వడం వల్ల నెట్ ప్రాఫిట్ అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో ఫాల్ అయింది. బట్ మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసి అనుకోండి అది వచ్చేసి క్యూఆన్క్యూ బేసిస్, వై ఆన్ వై బేసిస్లో రైజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి బాగానే ఉందండి అండ్ రేపు మీరు మోస్ట్లీ ఛాన్సెస్ ఉంది జేకే టైర్లో ఒక పాజిటివ్ గెయిన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఎస్బీఐ అంటే అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మీద ఉందండి. అండ్ ఎస్బీఐది ఫైనల్లీ నిన్న ఆఫ్టర్నూన్లో Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది Q3 రిజల్ట్ ఎలా ఉందంటే నిన్న వీడియో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఎక్స్పెక్టేషన్ని బీట్ చేసేసిందండి ఈ రిజల్ట్ మనం చూసామనుకోండి. అండ్ ఇక మీరు చూడొచ్చు Q3లో ప్రాఫిట్ ఉంచండి అది ఇయర్ ఆన్ బేసిస్లో 4.5% వరకు రైజ్ అయింది అండ్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందండి. ఎక్స్పెక్టెడ్ నెట్ ప్రాఫిట్ ఏమో అనలిస్ట్ ఏమన్నారంటే 17,500 crore వరకు రావచ్చు, బట్ ఎంత వచ్చింది 21,000 crore వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ కైనా ఎబో నెట్ ప్రాఫిట్లో వీళ్ళేమో ప్రెజెంటేషన్ అయితే చేశారు. సో అండ్ ఎన్పిఏ కూడా తగ్గిందండి అండ్ మంచి రిజల్ట్ వచ్చింది. సో డెఫినెట్గా మీరు ఎస్బీఐ స్టాక్ని అయితే రేపు మీరు చూడొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. సో రేపు మన ఇండియన్ మార్కెట్లో 2 మెయిన్ బోర్డ్ ఐపీఓ ఓపెన్ అవబోతుంది. ఫస్ట్ వచ్చేసి ఫైనాన్స్ ఐపీఓ జిఎంపీ 0% నడుస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి ఫ్రాక్టల్ అనలిస్టిక్ ఐపీఓ 3.11% జిఎంపీ నడుస్తుందండి. అండ్ అదే మీరు చూశారనుకోండి ఫ్రాక్టల్ అనలిస్ట్ ఐపీఓది జిఎంపీ లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు అరౌండ్ 22 to 23% ఉండేది, బట్ మార్కెట్ పడుతుంది కదా అందుకే జిఎంపీలో కూడా మనకు ఒక బిగ్ డ్రాప్ కనపడుతుంది. సో మీరు ఎవరైనా ఈ 2 ఐపీఎస్లో జస్ట్ లిస్టింగ్ అండ్ పర్పస్ కోసం అయితే అప్లై చేస్తారంటే మీరు టోటల్లీ అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే జిఎంపీ చూడండి చాలా అంటే చాలా తక్కువ ఉందండి. సో లిస్టింగ్ గెయిన్ దొరకడం చాలా కష్టం అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం ఈ ఐపీఎల్లో పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే మీరైతే వెయిట్ చేయొచ్చండి. వన్స్ మన ఇండియన్ మార్కెట్లో ఇది లిస్ట్ అయిపోయిన తర్వాత అయితే మీరు డిసైడ్ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైనా ఈ 2 ఐపీఎస్లో అప్లై చేయాలనుకుంటున్నారంటే ప్లీజ్ కొంచెం నేనైతే మీకు వెయిట్ చేయమంటానండి. లిస్టింగ్ కోసం అయితే మీరు అవాయిడ్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ 2 ఐపీఎస్ గురించి మీరేమనుకుంటున్నారు, మీ వ్యూని అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు.
చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద ఉంది. అండ్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రిలేటెడ్గా బిగ్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆ అప్డేట్ ఏంటంటే చూడండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ లిమిటెడ్లో 52.5% స్టేక్ ఏమో ఎక్వైజిషన్ అయితే చేసిందండి. అండ్ ఇక మీరు చూడొచ్చు, పవర్ ఫైనాన్స్ ఎక్వైర్స్ 52.63% గవర్నమెంట్ స్టేక్ ఇన్ ఆర్ఈసీ లిమిటెడ్. అండ్ ఇప్పుడు పవర్ ఫైనాన్స్ ఇది సబ్సిడరీ కంపెనీ ఆర్ఈసీ అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు బోర్డ్ అప్రూవల్ దొరికిన తర్వాత పిఎఫ్సి ఉంది చూడండి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసి ఆర్ఈసీ అంటే ఆర్ఈసీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో మర్జ్ అయిపోతుందండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్. ఇక్కడ మీరు చూడండి, పిఎఫ్సి అనౌన్స్ మర్జర్ విత్ ఆర్ఈసీ. సో ఆర్ఈసీ మన ఇండియన్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అయిపోతుంది అండ్ ఆర్ఈసీ పిఎఫ్సిలో మర్జ్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి, అప్రూవల్స్ రావాలి. సో మోస్ట్లీ 3 to 4 months ఛాన్స్ అయితే మిస్లీ పడుతుందండి. సో 3 to 4 months వరకు అయితే ఛాన్స్ డెఫినెట్గా పడుతుందండి మర్జర్ కోసం. సో రెగ్యులేటరీ అప్రూవల్స్, షేర్ హోల్డర్స్ అప్రూవల్ దొరికిన తర్వాతనే ఆర్ఈసీ వచ్చేసి పిఎఫ్సిలో మర్జ్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ మీరు ఈ పిఎఫ్సి అండ్ ఆర్ఈసీ స్టాక్ని మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ వరుణ్ బెవరేజెస్ మీద ఉంది. సో వరుణ్ బెవరేజెస్ది Q3 రిజల్ట్ని మీతో డీటెయిల్గా షేర్ చేశానండి. ఈ వీక్ Q3 రిజల్ట్ ఎలా ఉండేది, వీక్గా ఉండేది. అందుకే స్టాక్ చూడండి ఈ వీక్ పడిందండి. ఎంత పర్సెంట్ పడిందంటే 7% వరకు పడింది. బట్ Q3 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత బ్రోకరేజెస్ ఏమో కవరేజ్ అయితే చేశారు. సో బ్రోకరేజెస్ ఓవరాల్ ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ని కట్ చేశారు. బట్ బ్రోకరేజెస్ చూశారనుకోండి హోల్డ్ లేదా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. బట్ బ్రోకరేజెస్ సెల్లింగ్ రేటింగ్ ఎవరు ఏం ఇవ్వట్లేదండి. అండ్ ఇక మీకు టార్గెట్ చూపిస్తానండి. బ్రోకరేజెస్ ఏం టార్గెట్ ఇస్తున్నారంటే, సిటీ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ మెయింటైన్ చేస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 575 రూపీస్. ప్రీవియస్లీ సిటీ వాళ్ళేమో 675 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 575 రూపీస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, మన ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ జెఫీస్ గారు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. ప్రీవియస్లీ 610 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 550 రూపీస్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఓవరాల్ ఈ స్టాక్ అది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 470 రూపీస్. ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా ఇక్కడ చూడండి రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారండి. టార్గెట్ వచ్చేసి 615 రూపీస్ విత్ బై రేటింగ్. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 570 రూపీస్. ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ టార్గెట్ ఇక్కడ మీకు చూపిస్తానండి. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే, ఓవరాల్ ప్రీవియస్లీ 625 రూపీస్ ఇచ్చారు అండ్ ఇప్పుడేమో 535 రూపీస్ ఇస్తున్నారండి. సో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు బట్ టార్గెట్ని కట్ చేశారు. నువ్వమ్మ వాళ్ళేమో ప్రీవియస్లీ 595 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 558 రూపీస్ చేశారండి. అండ్ అదే ఎల్ఆర్ఆ సెక్యూరిటీస్ వాళ్ళేమో అక్లిమేట్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 535 రూపీస్. సో బ్రోకరేజెస్ వచ్చి చూడండి ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ని కట్ చేశారండి, ఎందుకంటే రిజల్ట్ చాలా వీక్గా ఉండేది. సో మీరు ఎవరైనా వీబీఎల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ టార్గెట్స్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ కైన్ టెక్నాలజీ మీద ఉంది. సో ఓవరాల్ ఫ్రైడే రోజు మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. కైన్ టెక్నాలజీది రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అయింది, థర్స్డే రోజు డిక్లేర్ అయింది. Q3 రిజల్ట్ చూశారనుకోండి మిక్స్డ్ టైప్ వచ్చిందండి. అండ్ ఎక్స్పెక్టేషన్ని మీట్ అయిందా లేదండి, ఎక్స్పెక్టేషన్ ఇది మీట్ కాలేదు, బిలో ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ అయితే కైన్ టెక్నాలజీది వచ్చింది. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ 26 ఇది రెవెన్యూ గైడెన్స్ని కూడా కట్ చేశారు. ప్రీవియస్లీ 4,400 crore వరకు ఉండొచ్చు అన్నారు, బట్ దాన్ని ఇప్పుడు కట్ చేసి 4,100 crore అయితే చేశారండి. అండ్ అదే ఎబిటా మార్జిన్ యాజ్ ఆఫ్ నో 16% అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో రెవెన్యూ గైడెన్స్ కట్ చేయడం వల్ల స్టాక్ అయితే చూడండి ఫ్రైడే రోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అండ్ దాని తర్వాత క్లోజింగ్ వచ్చేసి 2% పాజిటివ్లో అయింది. అండ్ ఇప్పుడు టార్గెట్ మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి టార్గెట్ బ్రోకరేజెస్ ఎంత ఇస్తున్నారంటే, ఇక్కడ మీరు చూడొచ్చండి జేపీ మార్గన్ ఏమో ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 6,100 రూపీస్. జెఫీస్ గారు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 5,940 రూపీస్. సో బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా కరెంట్ ప్రైస్ నుంచి ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ అదానీ పవర్ అండ్ టాటా పవర్ మీద ఉంది. సో ఫైనలీ అదానీ పవర్ అండ్ టాటా పవర్ది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అదానీ పవర్ రిజల్ట్ ఎలా ఉండేది నేను మీకు డీటెయిల్గా ప్రీవియస్ ఐ థింక్ లాస్ట్ వీకే డిక్లేర్ అయిందండి. రిజల్ట్ చాలా వీక్గా ఉండేదండి అదానీ పవర్ది. అండ్ అదే టాటా పవర్ది ఎలా ఉండేదంటే ఓకే ఇన్ లైన్ అయితే టాటా పవర్ది రిజల్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఏమంటున్నారు దాని గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి అదానీ పవర్ వర్సెస్ టాటా పవర్. సో బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, ఫస్ట్ అదానీ పవర్ గురించి డిస్కస్ చేద్దాం. అదానీ పవర్ది టార్గెట్ వచ్చేసి
బ్రోకరేజెస్ షేర్ చేస్తున్నారండి. జేమ్ ఫైనాన్స్ వాళ్ళేమో 177 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. మార్గన్ స్టాన్లీ చూడండి 185 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. ఐసీసీఐ సెక్యూరిటీస్ 187 రూపీస్. అండ్ అదే ఇక్కడ మీరు చూశారనుకోండి టార్గెట్ బ్రోకరేజెస్ ఏమో హోల్డ్ టు బై రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అది మన టాటా పవర్ది టార్గెట్ ఇక్కడ చూడండి నువామా వాళ్ళేమో హోల్డ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 388 రూపీస్. ప్రీవియస్లీ 385 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు పెంచి 3 రూపీస్ పెంచారండి, 388 రూపీస్ ఇస్తున్నారు. అనదర్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ఎలారా వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 404 రూపీస్. అండ్ జేమ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా బయింగ్ కాల్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 429 రూపీస్. సో బ్రోకరేజెస్ చూడండి మన టాటా పవర్కి బులిష్ రేటింగ్ ఇస్తున్నారండి. అండ్ మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే మీరైతే టాటా పవర్ని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చండి. అండ్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మీ వ్యూ ఉంటే మీరైతే అదాని పవర్ని అయితే మీరు మీ పోర్ట్ఫోలియో మీరు ఒకసారి చూడొచ్చండి. ఎందుకంటున్నానంటే చూడండి అదాని పవర్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదాని గ్రూప్తో బిలాంగ్ అయి ఉన్నది. అండ్ అదాని స్టాక్స్ చూడండి మార్కెట్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి దాన్ని బట్టి రియాక్ట్ అవుతుందండి. అందుకే నేను మీకు లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రిఫర్ చేయట్లేదు. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా మీరు అదాని పవర్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు టాటా పవర్ స్టాక్ని అయితే మీరు కన్సిడర్ చేయాలని అయితే మీకు చెప్తున్నాను. మీరు ఏ స్టాక్ని ప్రిఫర్ చేస్తారు మీ వ్యూని కూడా కమెంట్ సెక్షన్ అయితే మీరు షేర్ చేయొచ్చు. దానివల్ల మన సబ్స్క్రైబర్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. ఈ వీక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 6% వరకు పడింది. ఎందుకు పడిందంటే ఈ వీక్ ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి. అది ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో ఇండియా స్లీత్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ దాని నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ చూడండి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఎల్ఎన్టీ భారత్ ఫోర్జ్ వాళ్ళేమో ఈ ప్రాజెక్ట్లో అయితే పార్టిసిపేషన్ చేయబోతున్నారు. సో ఇది ఒక ఫస్ట్ మెయిన్ రీజన్ ఉండేదండి. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి ఫాలో అవడానికి మన ఈటీ అంటే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళేమో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఏమన్నారంటే ఇప్పుడు వీళ్ళేమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏమో డెలివర్ చేయాలి కదా, అది ఇప్పుడేమో డిలే అవుతుందని ఈటీ వాళ్ళేమో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు కూడా స్టాక్ పడింది. బట్ ఫైనల్లీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళేమో క్లారిఫికేషన్ ఇచ్చారండి. అది ఏంటంటే 5 లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ MK-1A ఫైటర్ జెట్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ రెడీ ఉంది డెలివర్ అవ్వడానికి. సో అందుకే స్టాక్ చూశారనుకోండి వెనస్డే రోజు స్లైట్లీ గెయిన్ కూడా అయింది ఈ న్యూస్ వచ్చిన తర్వాత. బట్ ఓవరాల్ స్టాక్ వచ్చేసి 6% అయితే పడిందండి. బ్రోకరేజెస్ కూడా ఒక నెగిటివ్ రేటింగ్ అయితే షేర్ చేశారు. మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ని కట్ చేసేసారండి. అండ్ ప్రీవియస్లీ మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చారంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ప్రీవియస్లీ 5092 రూపీస్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కట్ చేసి 3355 రూపీస్ చేశారండి. సో 34% వరకు టార్గెట్ని కట్ చేశారు. కరెంట్ ప్రైస్ నుంచి స్టాక్ వచ్చేసి 20% వరకు పడొచ్చని మార్గన్ స్టాన్లీ వాళ్ళైతే చెప్తున్నారండి. సో మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో టార్గెట్ని కట్ చేశారండి. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి అండర్ వెయిట్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు ఎవరైనా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్లో న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. ఈ వీక్ 12th ఫెబ్కి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. సో Q3 రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత అయితే మీరు డిసైడ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు Q3 రిజల్ట్తో పాటు డివిజన్ కూడా డిక్లేర్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ బిఎస్సి మీద ఉంది. సో బిఎస్సిది కూడా Q3 రిజల్ట్ ఈ వీక్ అయితే డిక్లేర్ అవబోతుందండి. డేట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి 9th ఫెబ్ అండి. సో 9th ఫెబ్కి బిఎస్సిది Q3 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. సో మీరు ఎవరైనా బిఎస్సి స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చండి. అండ్ రిజల్ట్ డిక్లేర్ అవ్వగానే నేను మీకు డెఫినెట్గా షేర్ అయితే చేస్తాను. అండ్ ఎన్ఎస్సి నుంచి చూడండి ఎన్ఎస్సిది రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. అండ్ ఎన్ఎస్సి రిజల్ట్ నేను మీకు నిన్నటి వీడియోలో క్లియర్లీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిన్నటి వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేస్తున్న మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.